వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే వేమిరెడ్డి రీఎంట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి సీరియస్ ప్రయత్నాలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగానే వైఎస్ఆర్సీపీలో ఈ అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా వేమిరెడ్డి కోసం అంత సీరియస్గా ఫోకస్ పెడతాం వెనుక కారణం ఏంటి అంటే, ఒకప్పుడు నెల్లూరు అంటేనే జగన్మోహన్ రెడ్డి కంచుకోట లాంటిది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి నెల్లూరు అంతే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడింది. అలాంటి నెల్లూరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధాల కారణంగా, ఆయన వేసుకున్న సెల్ఫ్ గోల్స్ కారణంగా నెల్లూరు పూర్తిగా డిఫెన్స్లో పడింది. వైఎస్ఆర్సీపీకి అసలు ఎగ్జిస్టెన్స్ని కోల్పోయింది నెల్లూరు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ మీద అక్కడ ఫోకస్ పెడతా ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నుంచి. అక్కడ కనీసం ఇన్ఛార్జీలను సమన్వయకర్తలను నిలబెడదామంటే అటు పోటీ చేసేందుకు కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లా. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పార్టీ మీద ఫోకస్ పెట్టాలి అంటే తన పార్టీ నుంచి వెళ్ళిపోయిన సీనియర్ నేతలను మళ్ళా పార్టీలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే స్ట్రాటజిక్ ప్లే చేస్తుంది వైఎస్ఆర్సీపీ. అక్కడ పదే పదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును తెర మీదకి తీసుకొస్తూ ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని తిరిగి పార్టీలోకి తీసుకొస్తే ఆబ్వియస్లీ పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది తమ వైపు చూస్తారని కూడా వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే వేమిరెడ్డి పేరు తెర మీదకి వస్తూ ఉంది. వేమిరెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో మనం చూస్తే విజయసాయి రెడ్డి 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాలతో పార్టీ మీద ఫోకస్ పెట్టారు. ఆయన పాదయాత్ర రూపంలోనో ఇంకొక అంశంలోనో ఆయన జనంలో బిజీగా ఉంటే పార్టీ మొత్తాన్ని విజయసాయి రెడ్డి చూసుకునేవాళ్ళు. సో అందుకని ఆ రోజున పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కూడా విజయసాయి రెడ్డి తీసుకున్నారు. అందుకే తన జిల్లాకు చెంది తన క్లోజ్ అసోసియేట్ అయిన వేమిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసి వేమిరెడ్డిని ఆయన పార్టీలోకి తీసుకురావడం జరిగింది. రావడమే జగన్మోహన్ రెడ్డి ఆయనకు హామీ ఇచ్చారు రాజ్యసభ టికెట్ ఇస్తానని. దట్టు ఇక పార్టీకి ఆర్థికంగా అన్ని విధాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ రోజు అండగా నిలబడ్డారు. దట్టు వాళ్ళకి స్థానికంగా ఉన్న ఒక పేరు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చాయనుకోవాలి. ఈ క్రమంలో అటు వేమిరెడ్డి ప్రశాంత్ లాంటి వాళ్ళు కూడా లోకల్గా వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ పేరు చేస్తున్న సేవలు సర్వీసెస్ కూడా అవన్నీ కూడా యాడ్ అని వాళ్ళకి ప్రజల మనుషులుగా వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగుతూ వచ్చారు. వేరాజ్ 2024 వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ముసలం పుట్టింది నెల్లూరులో నిజంగానే. ఇవి కూడా అన్ని సెల్ఫ్ గోల్సే. ఎక్కడో ఉన్న అనిల్ని తీసుకెళ్ళి, అనిల్ ఎక్కడున్నారు, ఆయన మంత్రిగా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. సిటీ నుంచి గెలిచారు అనిల్, ఆయన మంత్రిగా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే 2.5 ఏళ్ళ తర్వాత అనిల్ని ఆయన మంత్రిగా అంటే తన శాఖ కంటే మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కాకానికి ఇవ్వడం కారణంగా అనిల్ అందరితోని గొడవలు. అటు కాకాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ఇటు మేకపాటి ఫ్యామిలీ అంటే పడదు, ఇటు అనం ఫ్యామిలీ అంటే పడదు, ఇంతమందిని వ్యతిరేకిస్తూ వచ్చేవాళ్ళు ఆయన. ఆ తర్వాత మనం చూసినట్టయితే కాకాని అంతా సోలో ఫైటింగ్, ఎవరిని కలుపుకుని వెళ్లే వాళ్ళు కాదన్న విమర్శలు ఉన్నాయి. ఇంకోవైపు చూస్తే తన కొడుకు గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో అనవసరంగా తాను వద్దన్నా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టించారు అనేది మేకపాటి ఆవేదన. విక్రమ్ రెడ్డి లాంటి వాళ్ళు గెలిచినా మేకపాటి అప్పటి నుంచి జగన్తో అంత క్లోజ్ అసోసియేట్ కాలేకపోయినారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ఆయన వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బాహాటంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేశారు. ఆయనతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓట్ చేశారు. ఆయనతో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా క్రాస్ ఓట్ చేశారు. ఉండవల్లి శ్రీదేవితో పాటు ఒకే జిల్లాకు చెంది 3 ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసేస్తే పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు లాస్ట్ మీట్ వరకు ఆ విషయం. అంటే నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ ఎంత అధ్వాన స్థితిలోకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి అనే దానికి అదొక ప్రత్యక్ష ఉదాహరణ. సరే, మొన్నటి ఎన్నికల సమయంలో విజయసాయి రెడ్డికి ఇష్టం లేకపోయినా ఆ వేమిరెడ్డి పార్టీలోంచి వెళ్ళిపోతున్నా తన భార్యకు ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అడిగిన సిటీ టికెట్ జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు. పోనీ ఆ టికెట్ ఏమైనా అనిల్కి ఇచ్చారంటే అనిల్ని తీసుకెళ్లి నర్సరావుపేట ఎంపీ సీట్లో పెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ప్లేస్లో ఆయన ఓడిపోవడం జరిగింది. పాపం అటు సిటీకి కాకుండా పోయారు, ఇటు నర్సరావుపేటకి కాకుండా పోయారు. ఆయన ఎటు కాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోతుండే విజయసాయి రెడ్డి ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఈరోజు టీడీపీలోకి వెళ్ళారు. ఆయన టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా గెలిచారు. వాళ్ళ వైఫ్కి కొవ్వూరు టికెట్ ఇస్తే ఆవిడ కూడా గెలవడం జరిగింది. ఈరోజు టీడీపీలో తిరుగులేని విధంగా ఆవిడకి మొన్న కొవ్వూరు ఎక్స్ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ రెడ్డి అవమానిస్తే అంత సపోర్ట్ దొరికింది ఆవిడకి టీడీపీ వైపు నుంచి. ఈరోజు టీటీడీ బోర్డు సభ్యురాలుగా కూడా ఉన్నారు ఆవిడ. సో ఆ స్థాయిలో ఏదైతే మంత్రివర్గ లిస్టులో కూడా ఆవిడ పేరు, కోటమిరెడ్డి పేరు చాలా ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది. ఈరోజు ఆనం ఆల్రెడీ గెలిచి మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత పార్టీ ఆ స్థాయిలో డిమోరలైజ్ కావడానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం. సునీల్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు 2019 ఎన్నికల కంటే ముందే గూడూరు నుంచి.
అలా జగన్మోహన్ రెడ్డి చేసుకునే అన్ని సెల్ఫ్ గోల్సే, పర్టికులర్గా తాను అధికారంలో ఉన్న సమయంలో. ఇక మొన్నటి అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డికి కూడా పొమ్మనకుండానే పొగబెట్టారు. ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంత పెళ్లి చేశారు నెల్లూరులో, వేమిరెడ్డి మీద పోటీ చేయాలని చెప్పేసి. ఇవన్నీ తీసుకోలేక ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఇక పూర్తి మొత్తం కూడా జీరోకి పడిపోయింది. మొన్న మొత్తం ఏదైతే కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసింది ఆ రోజు. అందుకే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కడప కంటే తనకి అచ్చొచ్చిన జిల్లా ఏదంటే అది నెల్లూరే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విజయసాయిరెడ్డి ఎలాగూ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారనే ప్రచారమే కానీ ఆయన ఇప్పట్లో చూసే అవకాశం లేదు, అసలు అవకాశం రాదు కూడా అనుకుంటున్నాను నేను. ఆయన అంత ర్యాపం మెయింటైన్ చేస్తూ ఉన్నారు బీజేపీతో. మరోవైపు చూస్తే వేమిరెడ్డిని ఎలాగైనా పార్టీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన రాయబారం నడిపిస్తున్నారనే చర్చ ఉంది. కానీ వేమిరెడ్డిని పదే ఆయన ఇటీవలే తన గ్రానైట్ బిజినెస్ నుంచి కూడా పదే ఆరోపణలు చేస్తూ తప్పుకునేలా చేసింది వైఎస్ఆర్సీపీ. అలాంటి వేమిరెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు వస్తారని అయితే ఎవరు అనుకోవట్లేదు. కానీ తనకు ఉన్న గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ ద్వారా వేమిరెడ్డిని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేమిరెడ్డి వస్తే పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటారు జిల్లాలో. అందుకే జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు కూడా ఒడ్డి వేమిరెడ్డిని తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. కానీ ఐ డోంట్ థింక్ సో. వేమిరెడ్డి జగన్తో బెటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా మరొకసారి ఆయన వైసీపీలోకి వస్తారని, జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారని అయితే నేను అనుకోవట్లా. లెట్స్ సీ మరి నెల్లూరు జిల్లాలో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా కేంద్రంగా చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది మనం చూడాల్సి ఉంది.